ఉన్నారు, ఎంత రౌడీయిజం చేస్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది. అయితే వాళ్ళు రాళ్ళు విసిరినప్పుడు అక్కడ వంట చేసేవాళ్ళు, క్యాటరింగ్ వాళ్ళంతా కూడా భయపడి కొంచెం ముందుకు పరిగెత్తడం జరిగింది. సరే వాళ్ళందరికీ చెప్పాము, మీరు ఎవరు తొందరపడద్దు, సమన్వయం పాటించండి, వాళ్ళు ఏదో చేశారని చెప్పి మనం ఏమి దయచేసి ఎటువంటి డిసిషన్స్ తీసుకోవద్దని చెప్పడం జరిగింది. సరే ఇది చెప్పిన ఒక 10 నిమిషాలు పావు గంట లోపల ఒక 30 మంది 40 మంది అలా ఉంటారు. ముల్లపూడి బాపరాజు గారు, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటరాజు గారు, వీళ్ళందరూ కలిసి ఏదో ఇప్పుడు గొడవ ఎక్కడ జరిగింది? వాళ్ళ ఇంటి ముందే వాళ్ళ వీధిలో జరిగింది. ఆ గొడవకి నాకు సుబ్రహ్మణ్యం గారికి సంబంధమే లేదు. ఎవరో మన పిల్లలతో, కొంతమంది మన పిల్లలతో గొడవ పడ్డమో, లేకపోతే మన పిల్లల్ని వాళ్ళు కొట్టడమో, లేకపోతే మన నాయకులు వెళ్ళాడినందుకు మన నాయకులతో గొడవ పడ్డమో జరిగింది. ఇది వాస్తవం. అక్కడ అసలు నేను ఉన్న ప్లేస్కి సుబ్రహ్మణ్యం గారి ఇంటికి రావాల్సిన అవసరం వీళ్ళకి ఏముంది? డైరెక్ట్గా వచ్చి దాడి చేయవలసిన అవసరం ఏముంది? నేను ఒక మహిళగా ఉన్నాను, ఇక్కడ వైసీపీ తరఫున ఎమ్మెల్యే కంటెస్టింగ్ క్యాండిడేట్గా ఉన్నాను. నా దగ్గరికి వచ్చి నేనున్న ఇంటిని దాడి చేసే పరిస్థితి వీళ్ళకి ఎందుకు వచ్చింది? అంత అవసరం ఏంటి? అంత కుళ్ళేంటి? అంత కుతంత్రాలు ఏంటి? ఈ రోజున ఈ రౌడీ రాజకీయం ఏంటి? అంటే ఇలా దాడి చేసేస్తే వీళ్ళకి వీళ్ళ మీద ఎట్లానూ కేసులు ఫైల్ అవుతాయి కనుక ఆ కేసులను బట్టి వీళ్ళ సానుభూతి సంపాదించేద్దామని ఒక కుతంత్ర రాజకీయం. ఇది ఒక రాజకీయ కుట్ర. వీళ్ళంతా కూడా ఎంతసేపు కూడా డైరెక్ట్ గా ఎదుర్కోలేక ఇలా ఒక డ్రామా ప్లే చేస్తుంటారు, ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారు. ఇలాంటి మైండ్ గేమ్స్ లో మనమందరం కూడా ఇరుక్కుపోకూడదు. ఇంకా మన దగ్గర ఎన్ని రోజులు ఉందండి? ఎన్ని రోజులు ఉంది? 13వ తారీఖు ఎన్ని రోజులు ఉంది? 13 తీసేయండి, 4 రోజులు ఉంది. ఈ 4 రోజులు కూడా మీరు చాలా ఓపికగా ఉండండి, సమన్వయంతో ఉండండి. ఎవరు ఎంత రెచ్చగొట్టినా కూడా మనం రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఈ రోజున వాతావరణం అంతా చాలా బాగుంది, సర్వేలు అన్నీ బాగున్నాయి. ప్రజల్లో మనం ఉన్నాం. జగనన్న అందించిన పరిపాలన ఉంది. ప్రజలందరూ కూడా జగనన్న పరిపాలనకి ముగ్గులై ఈ రోజున మళ్ళీ ఎప్పుడు ఫ్యాన్ గుర్తు కనిపిస్తున్నా వెళ్ళి ఫ్యాన్ గుర్తులోనే ఓటేయాలని ఎదురు చూస్తున్నారు. అంత చక్కటి వాతావరణం ఉంది కనుక ఈ రోజున వాళ్ళంతా కూడా కడుపు మంటతో జీర్ణించుకోలేక ఈ రౌడీ రాజకీయాలు చేస్తున్నారు, గోండా రాజకీయాలు చేస్తున్నారు, భౌతికంగా దాడులు చేస్తున్నారు. చేసిందంతా రాత్రి వాళ్ళై వెంటనే వెంకటరాజు వెళ్ళి లైవ్ పెట్టాడండి. దాంతో మనం చేసినట్టు అంటే ఎంత దారుణమో చూడండి, ఎంత దారుణమో చూడండి. దొంగతనం చేసి దొంగ అన్నాడు. అతనికి ఒక రెడ్ బుక్ ఉందంట, గోపాలపురం నియోజకవర్గానికి ఒక రెడ్ బుక్ ఉందంట. నేను నల్లశాలలో మీటింగ్ లో మాట్లాడేటప్పుడు పోనీ వీళ్ళకి ఏమైనా ఛాలెంజ్లు ఏమైనా విసిరానా పోనీ అంత ఫ్రస్ట్రేట్ అయిపోవడానికి, అలాంటిది కూడా ఏమీ మాట్లాడలేదు. మన నాయకుడి గురించి మాట్లాడాం. ఈ రోజున మన నాయకుడు చేసిన మంచిని గురించి మాట్లాడాం. అక్కడ ఉన్న కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఎంతో సంతోషంగా ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు మరి చూడలేక ఓరవలేక మరి ఈ రోజున ఎంత భయంకరమైన నీచ రాజకీయాలకి దిగజారిపోయారని చెప్పడానికి చాలా బాధగా ఉంది. ఇలాంటి దాడులు ఎక్కడ జరిగినా కూడా మేము ఖండించాలి, అందరం ఖండించాలి. నేను కూడా ఈ దాడిని ఖండిస్తున్నాను. మీ అందరికీ తెలుసు, నేను రాజకీయాల్లోకి వచ్చింది మహానుభావుడు, మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో రాజకీయాల్లోకి రావడం జరిగింది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతన మరి జగనన్న ఈ రోజున నన్ను, ఒక మహిళని, ఒక దళిత మహిళనైన నన్ను మరి హోంశాఖ బాధ్యతలు అప్పచెప్పి జగనన్న నన్ను ఎంతో గౌరవించడం జరిగింది. జగనన్న నాకు రాజ్యాధికారాన్ని ఇవ్వడం జరిగింది. మన వాళ్ళంతా రాజ్యాధికారాన్ని పొందాలని ఎవరు ఆశపడ్డారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశపడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాన్ని నెరవేర్చిన ముఖ్యమంత్రి ఎవరు? మన జగనన్న. ఈ రోజున జగనన్న మనకిచ్చిన మరి గౌరవాన్ని వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఈ రోజున దళిత మహిళనైన నా మీద దాడులు చేస్తూ, కించపరుస్తూ, నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ, అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ
ఈ విధంగా దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరంతా కూడా ఆలోచన చేయండి. ఈ రోజున నా మీద దాడి జరిగింది, రేపొద్దున మనం అధికారంలో లేకపోతే మనందరి పరిస్థితి ఏంటి అనేది మీరు ఆలోచన చేయండి. ఇలాంటి రౌడీల్ని, ఇలాంటి గూండాలని మన నియోజకవర్గానికి మనం గెలిపించుకుంటే పొరపాటున ఎలాంటి ఇబ్బందికరమైన సంఘటనలు వస్తాయన్నది మీకు అర్థమవుతుంది. వీళ్ళు మాట్లాడే విధానంలో ఎన్ని వాస్తవాలు ఉన్నాయన్నది కూడా మనం తెలుసుకోవాలి, ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఈ రోజున వాళ్ళు కావాలని తమ్మిని బమ్మిని చేయడం కోసం నోటికొచ్చినవన్నీ కూడా మాట్లాడేస్తున్నారు. దయచేసి అందరూ కూడా సమన్వయం పాటించండి. మనం అందరం కూడా ఐక్యతతో ఉన్నాం. ఆల్రెడీ మనం కంప్లైంట్ చేస్తున్నాం కనుక చట్టం తన పని తాను చేసుకువెళ్తుంది. చట్టం ఎవరికి చుట్టం కాదు కదా కదా ఎవరు తప్పు చేసినా కూడా వారికి శిక్ష పడుతుంది. కనుక మనం అందరం కూడా ఈ 4 రోజులు మన పని ఏంటి, మన ఎలక్షన్ మీద దృష్టి పెట్టి మన పని మనం చేసుకుందాం. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందికరమైన సంఘటనలు జరగకుండా చూసుకునే వాడే ఒప్పుకున్నాడు. రావండి కొట్టోడు కూడా ఎత్తుంది నా కొడుకుని. నిన్న నల్లజల్ల బంధంలో జరిగిన తాడి వీడియోల రూపంలో మనందరం చూసాం. వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఓటమి ఒప్పుకున్నాడు.